బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రచ్చా మీడియా కథనానికి స్పందన లభించింది. విశాఖపట్నం కైలాసగిరి బస్సు బైకి ఎదురుగా ఉన్న 99 రెస్టో కేఫ్లో సాంబార్ ఇడ్లీలో బొద్దింక ప్రత్యక్షంపై రచ్చా మీడియాలో ప్రసారం చేసిన కథనానికి స్పందించిన విశాఖ ఫుడ్ సేఫ్టీ అధికారులు 99 రెస్టో కేఫ్పై దాడులు చేసి ఫుడ్ శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ ల్యాబ్కి పంపించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఫుడ్ శాంపిల్స్ ల్యాబ్కి పంపడం జరిగిందని, పరీక్షల ఫలితాలు వచ్చిన అనంతరం 99 రెస్టో కేఫ్ నిర్వాహకులపై తగు చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడి. ఈ విషయంపై రచ్చా మీడియాలో గత 2 రోజుల క్రితం కథనం వెల్లడైన అనంతరం హుటాహుటిన స్పందించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రచ్చా మీడియా కథనానికి స్పందన లభించింది. విశాఖపట్నం కైలాసగిరి బస్సు బైకి ఎదురుగా ఉన్న 99 రెస్టో కేఫ్లో సాంబార్ ఇడ్లీలో బొద్దింక ప్రత్యక్షంపై రచ్చా మీడియాలో ప్రసారం చేసిన కథనానికి స్పందించిన విశాఖ ఫుడ్ సేఫ్టీ అధికారులు 99 రెస్టో కేఫ్పై దాడులు చేసి ఫుడ్ శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ ల్యాబ్కి పంపించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఫుడ్ శాంపిల్స్ ల్యాబ్కి పంపడం జరిగిందని, పరీక్షల ఫలితాలు వచ్చిన అనంతరం 99 రెస్టో కేఫ్ నిర్వాహకులపై తగు చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడి. ఈ విషయంపై రచ్చా మీడియాలో గత 2 రోజుల క్రితం కథనం వెల్లడైన అనంతరం హుటాహుటిన స్పందించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు